ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ పుత్తూరు శాఖ అధ్యక్షులు శ్రీరామ్ శ్రీనివాసులు గారు మాట్లాడవలసిందిగా. ఈరోజు శ్రీరాములు గారి 74వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అవోపా సభ్యులకు, మహిళా సభ్యులకు, మండల సంఘ సభ్యులకు, వాసవి క్లబ్ సభ్యులకు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ్యులకు అందరికీ స్వాగతం. అవోపా జిల్లా సభ్యులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన పొట్టి శ్రీరాములు ఆయన చేసిన త్యాగానికి మనమందరం శ్రీరాములు గారు ప్రాణత్యాగంతో మనకు ప్రత్యేక ఆందోళన మన భారతదేశంలో మన ఆదివాసులందరికీ కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఈరోజు రాజగోపాల్ గారికి, తర్వాత అవోపా మహిళా విభాగం వారికి, వాసవి క్లబ్ అధ్యక్షుడు అశోక్ గారికి, గారికి అలాగే సభ్యులందరికీ కూడా వందనాలు పేరు పేరు తెలియజేసుకుంటూ మనం ఈరోజు వాట్సాప్ పెట్టిన పూర్తి చేసిన మన సంఖ్యను పెంచుకొని రవాణాలకు పోరాడాలా ఏదైనా సరే అందరూ కూడా సామూహికంగా పాల్గొని తీవ్రంగా చేసుకొని మన సంఖ్య ఎంత నిరూపించుకోవాలా. ఇప్పుడు మన సంఖ్యాబలం నిరూపించుకొని ఆర్యవైశ్యుల ఐక్యత బ్రహ్మాండంగా ఉంది అని నిరూపించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది. కాబట్టి అందరూ కూడా మనకు సంఘంలో కానీ సమాజంలో కానీ ఏ విధంగా కూడా ప్రముఖమైనటువంటి స్థానం లేకుండా పోతుందంటే మనలో యూనిటీ లేనందువల్లనే. కాబట్టి అందరం యూనిటీగా పాల్గొని జయప్రదం చేసుకొని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా కోకొల్లలుగా తండోపతండాలుగా హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ఇక్కడ హాజరైనటువంటి అవోపా సభ్యులకు, అవోపా డిస్టిక్ సభ్యులకు, ఇతర కార్యవర్గ సభ్యులకు అందరికీ, మహిళా విభాగ సభ్యులకు అందరికీ నా వందనాలు. ఈరోజు మన అవోపా పొద్దుటూరు వారు ఇక్కడ వర్ధంతి సందర్భంగా ఇక్కడ కార్ ల్యాండింగ్కి హాజరైనటువంటి అందరికీ కూడా ఎంతో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు ఆయన అసూలు బాసిన తర్వాత మన స్టేట్ ఫార్మేషన్ జరిగింది. ఇది లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా పాత రోజుల్లో ఒక సౌత్ ఇండియన్ ఎక్కడన్నా వెళ్ళాడంటే చెన్నై తమిళియన్గా భావించేవాళ్ళు. అలాంటి రోజుల్లో మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలంతోనే మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆయన 58 రోజులు బలిదానం చేసి అసూలు బాసిన తర్వాత ఇవ్వడం జరిగింది. కాబట్టి మన వాళ్ళందరూ కూడా యూనిటీగా ఉంటూ మనము మన కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. 74వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడానికి హాజరైనటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. సార్ బ్రతుకున్నప్పుడే కొంతమంది మనము అనుకోము, చనిపోయినా కూడా ఆయన గురించి మనం అనుకుంటున్నామంటే ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకత అలాంటిది.
స్వతంత్రం వచ్చాక రెండు అంశాల మీద దేశ విభజన జరిగింది. భౌగోళికంగా అట్లానే జనాభా పరంగా అట్లయి బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అలాంటి సందర్భంలో మనం కూడా తెలుగు వాళ్ళతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాలు కలిపి ఆంధ్ర రాష్ట్రం అని ఏర్పాటైంది. కానీ కాలక్రమేణా ఏమైందంటే తెలుగు వాళ్లకు, తెలుగు ప్రజలకు విలువ లేకుండా తమిళోళ్ళ డామినేషన్ ఎక్కువగా జరిగిన సందర్భంలో ఆ సమయంలో ఈ మన తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా రాష్ట్రం కావాలన్న సదుద్దేశంతో అమర నిరాహరణ దీక్ష జరిపి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు కావడం జరిగింది సార్. ఆ రకంగా సంపాదించినటువంటి ఆ మహనీయుని యొక్క సేవలు మనం ఒక్కసారి ఈరోజు స్మరించుకోవడానికే ఇక్కడికి మనం వచ్చినాము. ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన సేవలు మనం ఎప్పుడు మరవకూడదని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ మన నమస్కారములు. మనం ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క వర్ధంతిని జరుపుకుంటున్నాము. దీనికి అంతటికీ కారణం మన ఆర్యవైశ్యులు. ఆయన చేసిన త్యాగానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఆయన యొక్క త్యాగ ఫలితంగానే ఏర్పడింది. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కర్నూలు క్యాపిటల్గా వచ్చింది. మరలా తెలంగాణ కలుపుకొని ఆంధ్రప్రదేశ్గా ఏర్పడింది. అయితే ఆయన త్యాగ ఫలితంగా నెల్లూరు జిల్లాను నెల్లూరు జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. మనమందరము మన ఆర్యవైశ్యులము. మన ఆర్యవైశ్యుల యొక్క పొట్టి శ్రీరాములను చూసుకుంటూ ఈ యొక్క వర్ధంతిని జరుపుకుంటున్నాము. మనం అందరం చేసిన దానికి కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. అమరజీవి పొట్టి శ్రీరాములకు జై వాసవి, జై జై వాసవి, వాసవి మాతరకు.